2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు లిస్ట్ అయింది. అయితే అది ఎంత పర్సెంటేజ్ లిస్ట్ అయింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో బజాజ్ గ్రూప్ అనమాట. ఈ బజాజ్ గ్రూప్లో ఉన్నటువంటి అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, బజాజ్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రూప్ అనమాట. ఈ బజాజ్ ఏదైతే లోగో ఉందో ఇది మనం చూడవచ్చు. ఈ లోగోని బట్టి మీరు ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, ఏదైనా అవసరం అనుకుంటే రాసుకోండి. నేను ఏవైతే చెప్తున్నానో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీరు చెక్ చేస్తే మీకు ఏం జరుగుతుంది, ఏమవబోతుంది, ఎలా ఉండబోతుంది, లాంగ్ టర్మ్కా షార్ట్ టర్మ్కా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ చిత్తూరు గారి వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్తే ఆ చిత్తూరు గారి వెబ్సైట్లో IPO అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ IPOలోనే మనకి కరెంట్ మెయిన్ లైన్ IPO ఉంది. ఈ కరెంట్ మెయిన్ లైన్ IPO క్లిక్ చేయగానే ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో కింద మనకి ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ కింద మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే లిస్ట్లో ఉంటుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఇది సెప్టెంబర్ 9 ఓపెన్ అయింది, సెప్టెంబర్ 11 ఇష్యూ క్లోజ్ అయింది. ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖు నాడు లిస్టింగ్ అవ్వడం జరిగింది. ఇది ₹70కి ఇష్యూ ఇస్తే ఈరోజు అప్పర్ సర్క్యూట్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 135.70% రిటర్న్స్ రావడం జరిగింది. అంటే ₹70 షేరు ₹164.99 135.7%లో లిస్ట్ అయింది. అంటే లిస్ట్ అయ్యింది 147లో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే 70కి 147 అంటే వన్ టైం ఇచ్చేసింది. మళ్ళీ అప్పర్ సర్క్యూట్ వచ్చి 135.70లో 164.99లో క్లోజ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఏం చూద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఏదైతే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉందో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 6,560 కోట్లకి ఇప్పుడు బుక్ బిల్డ్ ఇష్యూ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెష్ ఇష్యూ వచ్చి 50.86 కోట్ల షేర్లు. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎప్పుడైతే అంటే బిడ్డింగ్ స్టార్ట్ అవ్వటం, దీని యొక్క లాట్ సైజులు 214 షేర్లు మినిమము. దీనికి ఎవరెవరైతే లీడ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళంతా దీంట్లో ఉంటుంది. ఇష్యూ వచ్చి ₹10 ఫేస్ వాల్యూ, 66 నుంచి ₹70 కానీ ₹70కి ఇవ్వడం జరిగింది. మినిమం 214 షేర్లు ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్ ఇష్యూ అంటే ఇప్పుడు టోటల్ ఇష్యూ వచ్చి 6,560 కోట్లు. దీంట్లో 3,560 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ఒక 3,000 కోట్లు, అంటే 3,560 ఆఫర్ ఫర్ సేల్ 3,000 కోట్లు, మొత్తం కలిపి 6,560 కోట్లు. బుక్ బిల్డ్ ఇష్యూ అంటే ఇది. బుక్ బిల్డ్ ఇష్యూ అంటే ఏంటంటే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ని నిర్ణయించే ప్రొసీజర్ పద్ధతిని బుక్ బిల్డ్ ఇష్యూ అంటారు. ₹70కి ఏదైతే ఇద్దామని అనుకున్నారో ఇస్తున్నారో, ₹60 ప్రీమియం ఏదైతే తీసుకున్నారో అది జస్టిఫై ఎలా చేయడం అనే దాని మీద మార్కెట్లో ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో, మార్కెట్లో ఎవరైతే దీనికి సంబంధించిన పీర్స్ అంటాం, అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి, సేమ్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఉందో దాని ప్రకారం ఆ ప్రైస్ ఎంత ఉందో అదే ప్రకారంగా ఇది ఎంతవరకు మనము ఫిక్స్ చేయాలనే దాని మీద దాన్ని ధర నిర్ణయించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బుక్ బిల్డ్ ఇష్యూ అని అనటం జరుగుతుంది. ఇప్పుడు ఇది BSE NSEలో రెండిట్లో లిస్ట్ అవ్వటం జరిగింది. అయిన తర్వాత ఇది ఓపెన్ అవ్వటం అయింది, వాళ్ళ 16 లిస్ట్ అవ్వటం జరిగింది. మినిమం 214, 14,980 పెట్టిన వాళ్ళకి అంటే ₹70 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఈరోజు ₹165, 70 ఇంకొక ₹25 అంటే 136% ప్రాఫిట్ అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక మనమేం చూడాలి అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే ఈ కంపెనీ ఉందో ఇది మంచిదా కాదా, ఎంత వస్తుంది, ఏం వస్తుంది, ఎంత ఎక్స్ట్రా వస్తుంది, ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి 2008లో ఇన్కార్పొరేట్ అవ్వడం జరిగింది. ఇది హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది. ఇది నేషనల్ అంటే హౌసింగ్ బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంకు అండర్లో పనిచేస్తుంది, రిజిస్టర్ అయ్యి. అయిన తర్వాత ఇది 2015 నుంచి మార్ట్గేజ్ లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇది బజాజ్ గ్రూప్ కాబట్టి కొంచెం బ్రాండ్ ఆల్రెడీ వాళ్ళ బ్రాంచ్లు ఉంటాయి, వాళ్ళ ఏవైతే నెట్వర్క్ ఉంటుంది, క్లయింట్ బేస్ ఉంటుంది కాబట్టి ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బిజినెస్ బాగుంటుంది అనేది ఓకే. ఇంకొకటి 2008లో జరిగింది, ఇప్పటికి 16 ఏళ్ల కిందట ఇది ఇన్కార్పొరేట్ జరగడం జరిగింది. అయిన తర్వాత వీళ్ళు ఏదైతే మనము ఈ ఇష్యూ ఉందో ఈ ఇష్యూకి సంబంధించిన వీళ్ళ కంపెనీ వీళ్ళ నెట్వర్క్ వచ్చి 215 బ్రాంచీలు ఉన్నాయి, 174 లొకేషన్లు ఉన్నాయి, ఆల్ ఓవర్ 20 స్టేట్లలో.
వీళ్ళకి అంటే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా వీళ్ళకి ఉన్నాయి అన్నమాట బ్రాంచీలు. వాళ్ళకి 6 రిటైల్ లోను సెంటర్లు ఉన్నాయి, 7 సెంటర్లు వచ్చి ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయి. అయిన తర్వాత ఇది బ్యాలెన్స్ షీట్ వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎప్పుడైనా కానీ పెద్ద ఇష్యూ వచ్చేటప్పటికి కోట్లలో ఉంటుంది. మన పని ఏంటిది, 22లో 709 కోట్లు వచ్చింది, 709.62. 2023లో 1257, 24 మార్చి వచ్చేటప్పటికి 1731.22 కోట్లు, 30 జూన్ అంటే ఫస్ట్ క్వార్టర్ వరకే ఉంది ఇక్కడ డేటా, 482 కోట్లు వచ్చింది. అంటే మనం 4 టైమ్స్ వేయాలి. ఫస్ట్ క్వార్టర్కి 482 కోట్లు వస్తే 482 960 960 ఇంటూ 2 1920, సుమారు మళ్ళీ ఒక 10% వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట. ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇది మనం చూడవలసింది. ఇక్కడ మనం ఏం చూడాలి అంటే కింద ఇక్కడికి వచ్చినాక ఈ ఏదైతే ఇప్పుడు మీరు చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్ళినాక అక్కడ మనం ఇవన్నీ చూస్తున్నాం. మీకు ఇప్పుడు ఇది స్క్రీన్ మన లింక్ ఉంటుంది, లింక్ చూసుకోవచ్చు. ఈ కిందికి వచ్చినాక ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అని వెబ్సైట్ ఉంటుంది. మనం ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్కి వెళ్తే వీళ్ళు ఏమేం చేస్తారు, హోమ్ లోన్స్, లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీలు, తర్వాత అంటే హోమ్ లోన్లో ఏమేమి ఉంటాయి, మార్టిగేజ్ లోన్లని, తర్వాత ఎలా అప్లై చేయాలి, తర్వాత హోమ్ లోన్ ఎలా ఇస్తారు, లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీలు, అదర్ లోన్స్, ఇవన్నీ కూడా వీళ్ళు అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్, లీజ్ రెంటల్, ఇవన్నీ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారనమాట. అయితే వీళ్ళకున్న నెట్వర్క్ కాబట్టి బజాజ్ గ్రూప్ కాబట్టి ఓకే అనేది. అయితే ఇక లాస్ట్లో నేను చెప్పేది ఏంటిది అంటే ఇప్పుడు మీకు ఏదైతే మీరు ట్రేడింగ్ వ్యూకి వెళ్తే గ్రాఫ్ ఉంటుంది, టెక్నికల్ గ్రాఫ్. ఇప్పుడు మనము ఇన్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అని ఎంటర్ చేయాలి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఈరోజుదే కాబట్టి డైరెక్ట్గా ఇంటే చూపిస్తుంది. అయిన తర్వాత మీరు ఎవరైతే దీని మీద ఇంట్రాడే చేయదలుచుకున్నారో చూసుకోవచ్చు. దీంట్లోనే బైసెల్ సిగ్నల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఒక్కసారి స్క్రీనర్లోకి వెళ్తే ఈ స్క్రీనర్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి వెళ్తాం. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో మనం ఇక్కడికి వస్తే స్టాక్ పిఈ రేషియో 35 ఉంది ఈ హౌసింగ్ ఫైనాన్స్ది. అయితే ఇండస్ట్రీ పిఈ వచ్చి 22.7. అంటే ఏంది, ఇది ఇప్పుడున్న రేటు ఎక్కువ అని నా సూచన, నా అభిప్రాయం. అయితే మీరేం చూడాలిగా, ఒక క్వార్టర్ వరకు రిజల్ట్స్ వెయిట్ చేయాలి. తర్వాత ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మాదిరి ఇంకా చాలా ఉన్నాయి హౌసింగ్ ఫైనాన్స్లు. ఒక్కసారి పీర్స్ క్లిక్ చేయాలి. ఈ పీర్స్ క్లిక్ చేస్తే స్క్రీనర్లోనే ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హడ్కో, పిఎన్బి హౌసింగ్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇవన్నీ ఉంటాయి. మన పని ఏంటిది, ఇక్కడ పిఈ రేషియో ఉన్నాయి, ఇండస్ట్రీ పిఈ రేషియో ఉంది. ఈ ఫైనాన్స్లోనే ఇండస్ట్రీ పిఈ రేషియో ఏదైతే ఉందో ఇది బాగా తక్కువ ఉన్నదల్లా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అది 7.85 ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ 17.11 ఉంది. మన పని ఏంటిది, ఇది హైయెస్ట్ ఉంది, బజాజ్ వచ్చి ఎక్కువలో ఉంది. కాకపోతే ఇది బ్రాండ్, దీన్ని ఫ్యాన్సీ షేర్ అంటాం. ఫ్యాన్సీ షేర్ అంటే ఏంది, బజాజ్ గ్రూప్ కాబట్టి, ఐపీఓ కాబట్టి సేఫ్టీ. అయితే ఐపీఓలో 70 రూపాయలకు వచ్చిన వాళ్ళంతా సేఫ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. కానీ సెకండరీ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ కాదలుచుకున్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండకూడదు. ప్రైమరీలో ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంచుకోండి, ఎందుకంటే 70 రూపాయలు వచ్చే క్వశ్చన్ లేదుగా. కానీ ఇప్పుడు ఒక 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు అయిపోయిన తర్వాత దీని మీద మూమెంట్ ఉండదుగా. మళ్ళీ కొత్త ఐపీఓలు వస్తాయి, కొత్త లిస్ట్ అవుతాయి, కొత్త వాటి మీద మళ్ళీ దాని మీద ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక దగ్గర మామూలుగా న్యూట్రల్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్, ఇప్పుడు 15వ తారీఖు 16వ తారీఖు ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి మళ్ళీ 1 అక్టోబర్ వచ్చిన తర్వాత ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఎట్లున్నాయో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఆ రిజల్ట్స్ని బట్టి ఈ ఫస్ట్ క్వార్టర్లో ఎంత వచ్చిందో చూసుకొని ఇప్పుడు చిత్తూరు గారిలో ఆ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎంత వస్తాయో చూసుకొని బాగుందంటే ఇది ఫండమెంటల్గా మీరు అబ్జర్వ్ చేయాలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కు. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే ఇది హైయెస్ట్ పిఈ రేషియోలో నడుస్తుంది. అయితే సెకండరీ మార్కెట్ వాళ్ళకి రిస్క్ ఉంటుంది, ప్రైమరీ వాళ్ళకి రిస్క్ ఏం లేదు. ఎందుకంటే 70 రూపాయలకి ఇచ్చింది కాబట్టి. సెకండరీ మార్కెట్లో ఇంకా పెరగదా, ఇప్పటి నుంచి పెరగదా అని అంటే మార్కెట్తో పాటు మార్కెట్ ఈరోజు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది మళ్ళీ. కాబట్టి ఇప్పుడు పెరిగింది అనేది ఉంది, ఓకే. కానీ ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ వస్తుందో ఇది కూడా కరెక్షన్ రావడం జరుగుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి
మళ్ళీ అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే మార్కెట్లో ఏదైతే ఐపీఓలు టైంలో అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, పేపర్ యాడ్ అనుకోండి, ఏ విధంగా అయితే కొంచెం ఎక్కువ చేయటం జరుగుతుంది. తర్వాత ఇక మళ్ళీ దాన్ని మర్చిపోతారు. మళ్ళీ మామూలుగా కొత్త ఐపీఓలు వస్తూ ఉంటాయి. ఈ పాత ఐపీఓలు లిస్ట్ అవుతూ ఉంటుంది, ఒక దగ్గర ఆగిపోవటం, ఒక దగ్గర సైడ్ వేసో, మళ్ళీ కొన్నాళ్ళకి చిన్నగా దిగిపోతూ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి అంటారు అనమాట. మళ్ళీ ఈ యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళ ఈ హోల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఆఫర్ ఫర్ సేల్లో ఉన్నారో వాళ్ళందరూ చిన్నగా ఎగ్జిట్ అయిపోతారు. ఇంత ప్రైస్ వచ్చినాక ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇన్స్టిట్యూషన్లు, యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఇన్వెస్టర్లే హై రేట్లో ఎవరు కొంటారయ్యా ఇప్పుడు హై రేట్లో అంటే ఐపీఓలో అలాట్మెంట్ రాని వాళ్ళందరూ నేను అప్లై చేసిన అలాట్మెంట్ రాలేదు, మిస్ అయిపోతున్నా, ఏ ఐపీఓ అప్లై చేసినా రావట్లేదు, సరే ఇది పెరగకపోతుందా అని ఈ రేట్లో కొనుక్కుంటాం అనేది నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా మరి ఎంకరేజ్ చేయట్లేదు అంటారు, మరి ఏం చేయాలి? ఎవరైతే ఐపీఓలు వచ్చిండ్రు అనుకోండి, కొన్ని అమ్మేసుకోండి, మీ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. మార్కెట్ ఎప్పుడో మళ్ళీ కరెక్షన్ వస్తుంది, కావాలనుకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు, రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మళ్ళీ కొత్త ఐపీఓలు అప్లై చేయొచ్చు. సింపుల్ అంతే తప్ప ఇప్పుడు డబల్ పైన వచ్చింది, 135% వచ్చింది. మీ ప్రిన్సిపల్కి ఎన్ని షేర్లు అమ్మితే 214 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మీ ప్రిన్సిపల్కి ఎన్ని షేర్లు అమ్మితే మీ ప్రిన్సిపల్ వస్తుంది అనుకుంటే ఆయన అమ్మేయండి, అమ్మేసి ఉంచండి. తర్వాత పెరిగిందా ఉన్న వాటికి పెరుగుతుంది, పెరగలేదా ఏం కాదు, మన ప్రిన్సిపల్ వచ్చేసింది కదా. అందుకని ఇది సింపుల్గా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కంటెంట్ రూపంలో మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. ఇంకా మీకు ఒకటి ఏంటిది అంటే ఏదైనా కానీ ఐపీఓ టైంలో బాగా ఫ్యాన్సీగా ఉంటుంది, అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయినాక ఆటోమేటిక్గా ఒక దగ్గర సైడ్ వేస్లో ఆగిపోద్ది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ తీసుకెళ్తారు పైకి, అప్పుడు సైడ్ వేస్లోంచి మనం అది చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మాత్రం ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే. మీరు ఎవరైనా ఎంటర్ కాదలుచుకుంటే మళ్ళీ రిస్క్ కానీ రిటర్న్స్ కానీ అది మీ ఇష్టం. ఎందుకోసం అంటే ఇది హైలో ఉంది అని నేను చెప్తున్నాను, తర్వాత తగ్గింది లేదు, ఒకవేళ ఏమంటే మీరు చెప్పారు నేను అది ఇంకా పెరిగింది కదా అని నన్ను అనొద్దు. ఓకే, థ్యాంక్ యూ, షలో.